సో ఇందాక చెప్పాను కదండి దీనిలో గోంగూర వేద్దామని. సో గోంగూర సీడ్స్ అన్నమాట ఇవి. మనకి ఇదేంటంటే అండి గోంగూర ఆల్మోస్ట్ 7 ఫీట్ వరకు కూడా వెళ్ళిపోతుందండి. అంటే అంత పెరగాలని కాదు, మనం చిన్నగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాము లేతగా ఉన్నప్పుడే. బట్ ఏంటంటే అంత స్పేస్ ఉంటే చక్కగా మంచిగా ఎదుగుతుందనేసి నా ఉద్దేశం. సో ఏంటంటే ఇందులో వేద్దామని ఫిక్స్ అయ్యి దీనిలో ఒక 3 to 4 డేస్ నుంచి అయితే వాటర్ పెడుతున్నానండి. అంటే అడుగు వైపున మట్టి అంత తడవాలి కదా మనకి. సో అందుకోసం అని చెప్పేసి ఇదిగో ఇదైతే ఇట్లా రెడీ చేసి పెట్టాను. దీంట్లో కూడా నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నటువంటి కంపోస్టే వేసుకున్నానండి. బయట నుంచి అయితే ఈసారి తేలేదు. అసలు ఎంత చక్కగా యూజ్ అయిందోనండి. ఆల్మోస్ట్ మనం జూన్ నుంచి కూడా కష్టపడి అదంతా గ్యాదర్ చేసుకుని కావాల్సినవన్నీ మనం ప్రిపేర్ చేసుకుంటూ దాన్ని చాలా అంటే కొన్ని దానికోసం అంత ఎఫర్ట్ పెట్టాం కాబట్టి చాలా చక్కగా వచ్చింది. కంపోస్ట్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. అంటే ఒక 6 months గ్యారంటీగా పట్టిందండి. మంచిగా చక్కగా నల్లగా మీకు ఆల్రెడీ చూపించాను కదా నేను. సో అది ఇప్పుడు దీనిలో ఇంకా ఇదిగోండి ఈ సీడ్స్ అయితే వేసేద్దాము. నేను ఇవేమి నానబెట్టట్లేదండి, చక్కగా వాటర్ చేశాను కాబట్టి దీనిపైన ఏం చేస్తానంటే చక్కగా కప్పేస్తానండి. ఏదన్నా ఇవి ఉంటాయి కదా ఇలాంటివి ఒకటి పైన కప్పుతాను. కప్పితే అప్పుడు ఏంటంటే మాయిశ్చర్ లాస్ అవ్వకుండా ఉంటుంది మనం ఏదైతే వాటర్ చేస్తామో అది. అండ్ చక్కగా మనకి మంచిగా మొలకలు అనేవి వచ్చేస్తాయి. మొలకలు వచ్చాక అప్పుడు కొంచెం అవి వాటి సైజుని బట్టించి మనం కొద్దిగా వాటర్ పెంచుకుంటే సరిపోతుంది. చలికి రాదండి గోంగూర ఎక్కువగా. ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా తీసేసే టైము. అంటే మొలిచేటప్పటికి ఎలాగో కొంచెం ఫిబ్రవరి అనుకోండి, మనకి కొద్దిగా వేడి స్టార్ట్ అవుతుంది కదా అనేసి వేస్తున్నాను. ఈ టైంలో ఏంటంటే మొత్తం అంతా హార్వెస్ట్ చేసేస్తారు. ఈ గోంగూర పెట్టుకునే టైం ఇదే కదా, మనం పచ్చళ్ళు అవి పెట్టుకునేది. సో అందుకని తీసేస్తారు. ట్రై చేద్దామని వేస్తున్నా నేను. సో ఇవిగోండి ఇవైతే సరిపోతాయి. అక్కడొకటి వేస్తాను. కొంచెం చుట్టూరు అయితే ప్లేస్ ఉంచుతున్నాను. ఉంచేసి అక్కడొకటి వేస్తాను. ఫస్ట్ కొద్దిగా కొంచెం టైం తీసుకుంటాయి. సో ప్రతి దానిలో ఒక 2 వేసామనుకోండి, ఒక మొక్క తీసేసి మనం ఒక మొక్క ఉంచుకోవచ్చు అట్లా అన్నమాట. సో బాగా అంటే మనం ప్లేస్ ఇచ్చిన కొద్దీ అవి చక్కగా ఎదుగుతాయి. అందుకని ఎక్కువ వేయట్లేదు, కొన్ని వేస్తున్నాను. అది కూడా దూరంగా వేస్తున్నాను. సో నేనేమి ఇవి తడపలేదు. మామూలుగా అయితే ఏం చేస్తారంటే చాలామంది నానబెట్టుకుని వేస్తూ ఉంటారు. అలా కూడా చేయొచ్చు. నానబెట్టుకుని వేస్తే ఏంటంటే ఫాస్ట్గా వస్తాయని నమ్మకం. మాయిశ్చర్ లాస్ అవ్వకుండా ఉందనుకోండి ఫాస్ట్గానే వచ్చేస్తాయి. అలా మాయిశ్చర్ లాస్ అవ్వకుండా చూసుకున్నా చాలు మనం. అలా ఇన్ని కూడా పట్టవు సీడ్స్, కాకపోతే అక్కడ రెండు అలా వేస్తున్నాం. అండ్ చుట్టుపక్కల మట్టుకు ప్లేస్ ఉంచానండి. మనం ఆ చుట్టుపక్కల వాటర్ ఇచ్చినా మట్టి అంతా తడుస్తుంది కదా మనకి. సో అప్పుడు సరిపోతుంది, అన్నిటికీ నీళ్ళు అందుతాయి. అలా ఇదిగో ఈ బయట రౌండ్ అయిపోయింది, ఇంకా లోపల రౌండ్కు వేస్తాను. ఎక్కువ వేయట్లేదండి, కుండీలో చాలా గ్యాప్ ఉంచుతున్నాను. మనకి ఒక 5-6 మొక్కలు వదిలేసుకున్నామంటే చాలా రోజులు వచ్చేస్తాయి అన్నమాట. కోసుకుంటూ గోంగూర కోసేసామనుకోండి, ఆకులు కోసుకుని వదిలేసిన మొక్కలు చక్కగా వచ్చేస్తాయి మళ్ళీ. సో అందుకని అక్కడక్కడ వేస్తున్నాను. ఇలా వేసుకున్నామంటే చాలండి. ఏముంది, అది కప్పేసి ఉంచానంటే మనకు ఒక 1 week మ్యాక్సిమం మొత్తం వచ్చేస్తాయి అన్నమాట మొలకలు. 2 వేస్తే చాలు. సో లోపల ఈ రెండిటికి ఈ రౌండ్లో వేసాను అనమాట. మొత్తం వెనకాల చుట్టూ అంతా ప్లేస్ ఉంచాను. నీళ్ళు పోసుకోవడానికి, అదిగాక మట్టి బయటికి స్పిల్ అవ్వకుండా ఉంటుంది కదా అనేసి లోపల రింగ్ లోపలే వేసాను అనమాట. 2 అందుకే పెట్టుకున్నాను, వీటి లోపలికి వేద్దామనేసి వేసాను. వీటిల్లోనేమో ఎప్పుడన్నా వెజిటబుల్ వేస్ట్ కానీ కొద్దిగా ఏమైనా కౌడంగ్ దొరికిందనుకోండి, ఆ కౌడంగ్ తీసుకొచ్చి వేయడం కానీ, లేదు దీన్ని ఫర్టిలైజ్ చేయాలనిపిస్తే అక్కడ మనం రమ్ పెట్టుకున్నాం కదా, దానిలో కొద్దిగా ఫిల్ చేసి పెట్టానంటే అప్పుడప్పుడు వాటర్ చేస్తుంటాను కదా,
సో ఆ వాటర్ దీనికి మొత్తం అంతా చక్కగా మట్టి అంతా కూడా చక్కగా ఫర్టిలైజ్ అవుతుంది. అంటే ఇదంతా జల్లి పైల లేయర్ లాగా ఫామ్ అవ్వకుండా ఉంటుందనేసి కొత్తగా ఈ ప్లాన్ చేశాను అనమాట. సో ఇంకా సరిపోతాయండి చాలు. ఇంకొక కుండీలో ఏదన్నా వేద్దాము. ఇంకో 2 కుండీలు ఉంటాయి కదా, ఒక దానిలో హార్వెస్ట్ చేసుకుంటే ఒక దానిలో ఎదుగుతూ ఉంటుంది. సో ఇంకొక దానిలో వేద్దాం, గోంగూర ఇంకో దానిలో వేద్దాం. సో ఈ రెండిట్లో వేద్దాం అనుకుంటున్నానండి. ఇంకొక 2 వేస్తాను, ఒకటి అనుకున్నాను బట్ ఇవి రెండిట్లో వేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ. సో దీనిలో ఎక్కువ ఉంది కొద్దిగా మట్టి, దీనిలోకి మార్చుకుంటున్నాను. 2 ఈక్వల్గా ఉంటాయి కదా, మట్టి చిందకుండా ఉంటుందనేసి కొద్దిగా లోపలికే ఉంచుతున్నాను అనమాట. సో కొద్దిగా పైన మట్టి కదిలించుకుంటున్నాను. సేమ్ మట్టి అండి, అన్నిటికీ ఒకటే చోట పోసేసుకుని కలుపుకుని పెట్టుకున్నాం అనమాట, అంతే తప్ప వేరే ఏం లేదు. ఖాళీ చేసుకుని ఫస్ట్ కుండీలన్నీ తర్వాత కల్పించి పెట్టుకున్నాను. సో ఓకే, సరిపోతుంది. ఇంకా ఇదంతా ఎక్కువ ఉండలు లేకుండా రాళ్ళు లేకుండా అలా చూసుకుంటే సరిపోతుందండి. ఒకసారి మొత్తం కదిలించుకొని వేసేసుకుంటే సరిపోతుంది సీడ్స్. సో ఓకే, ఎక్కువ వేయట్లేదండి, కొన్నే వేస్తున్నాను అండ్ అక్కడక్కడ జల్లుతున్నాను. లోపల పక్క ఇందాకట్లాగా చుట్టూరా మొత్తం ప్లేస్ ఉంచుతున్నాను. ఓకే, ఇంకా కలిపేస్తే దీంట్లోనే వీటికి అది కప్పు ఉంచుతాను, అందుకని ఎక్కువ వేయట్లేదండి. ఆ గోతాలు కూడా ఎక్కువ లేవన్నమాట, ఒక 3-4 ఉంటాయి. అందుకని 3-4 చొప్పున వేసుకున్నాను అనుకోండి, ఇవి కప్పు ఉంచుకోవడానికి అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇవి మొలకలు వచ్చాక మళ్ళీ ఇంకొక 3-4 కుండీలు వేసి వాటి మీద ఆ ఏవైతే గోతాలు ఉన్నాయి అన్నాను కదా అవి కప్పుతాను. సో దీని వరకే సరిపోయాయి ఇవి, ఇంకా అసలు తీసుకొస్తా సీడ్స్. సో ఇలా మట్టితో పాటు కలిపేసుకోవచ్చు. ఎక్కువ వేయట్లేదండి, ఎక్కువ వేస్తే మొలకలు కూడా చక్కగా రావు అనమాట. అందుకని ఇవి కుండికి వేస్తున్నాను, లోపల పక్క మాత్రమే వేస్తున్నానండి. సో మట్టితో పాటు కలిపేసుకోవడం. దీనిలో కూడా కొద్దిగా మట్టి కదిలించి పెట్టుకుందామండి. సో చూడండి ఇంత పోరస్గా ఉందో చూసారా, మట్టి బాగా ఎదుగుతాయండి. ఇలా పోరస్గా పెట్టుకోవాలి మనం. మట్టి పోరస్గా లేకపోతే ఆ ఎదుగుదల కూడా అలాగే ఉంటుందన్నమాట. చక్కగా మనకి మట్టి కూడా మంచి మట్టి అయి ఉండాలి, సారవంతంగా ఉండాలి. ఇలా ఉండలు లేకుండా చూసుకున్నామంటే వేర్లు చక్కగా కిందకి దిగిపోతాయి అన్నమాట. ఇది కూడా కొద్దిగా కదిలిద్దాం, ఊరికే కదిలిస్తాను అంతే అండి. మట్టి ఎంత బాగానే ఉంది. సో ఈ రెండిట్లో బీరకాయ వేద్దాం అనుకుంటున్నాను అండి. చలి అయిపోయింది కాబట్టి మనకి ఇంకా నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి కొంచెం వేడి మొదలవుతుంది కదా, సో అందుకని బీర వేస్తున్నాను. చలికి బీరకాయలు రావండి, అందుకే మనకి మార్కెట్లో బాగా రేట్ ఉంటాయి అన్నమాట ఈ టైంలో బీరకాయలు. సో ఒక 3 వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు. కుండీకి 3 అన్నమాట. సో 2 వేసాను, ఇంకొకటి. ఓకే, మధ్యలోనే వేస్తున్నాను, చుట్టూరా వేయట్లేదు. ఒకటి, 2. మనం వేసుకున్న సీడ్స్ అన్నిటికీ కూడా బలంగా రావన్నమాట మొక్కలు, అందుకోసం అని చెప్పి మనము 2, 3 సీడ్స్ వేసుకోవడం. సో ఇందులో వేసేసాం కదా, సో బీర వేసేసుకున్నాము. అండ్ కాకర తెచ్చుకున్నాను, సో కాకర ఒకటి వేస్తాను. సో ఇది ఒకటి రెడీ చేసుకున్నాం కదండి, దీంట్లో కూడా కాకర వేస్తాను. లోపల గ్రో బ్యాగ్లో ఉన్నాయి కదా, సో అవి ఇంకొంచెం పెద్ద కుండీలో ఒక 2-3 చూసి వాటిల్లో కూడా వేసేస్తాను. సో ఇవ్వండి, ఇందులో కూడా 3 పెడుతున్నాను. అంటే మనం 3 వేసుకుంటే 3 వస్తాయి, బట్ అందులో కొంచెం బలంగా ఉన్నది ఉంచుకొని
మిగతావి తీసేస్తే సరిపోతుంది. 2 బలంగా వచ్చాయి అనుకోండి హ్యాపీ కదా. ఈ కుండీకి 2 విత్తనాలు సరిపోతాయి అన్నమాట అట్లా. సో ఇంక ఇప్పుడు వాటర్ చేద్దాము. సో అంతేనండి, సింపుల్. మట్టి కలుపుకోవడం ఒకటే కొంచెం పెద్ద పని. అప్పుడు ఎవరన్నా హెల్పర్ని పిలిపించి చేసుకున్నామంటే ఈజీ.